Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి సోషల్ అండి. సోషల్లో ఇప్పుడైతే మనం జాగ్రఫీకి సంబంధించి భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మీకు తెలుసు మన ఛానల్లో గవర్నమెంట్ రిలేటెడ్ బిట్స్ మాత్రమే చెప్పుకుంటున్నామని. దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూసే ముందు మొదట కంటెంట్ అయితే చూద్దాం. దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి కంటెంట్ అండి. ఇది కొద్దిగా కంటెంట్ కూడా ఇచ్చి ఉన్నారు. ఇది ఒకసారి చూడండి. దీన్ని చూసిన తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాం. ఆల్రెడీ మనం 8th క్లాస్లో చదివి ఉన్నాము. ఒకసారి అలా రివిజన్ అయితే చేయండి. దీని తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాం. ఇదంతా చూసిన తర్వాత ఒకసారి అయితే చూడండి మొత్తం కూడా. ఈ నేల సంరక్షణ పద్ధతులకు సంబంధించి టెట్లో అయితే బిట్ అడగడం జరిగిందండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 1 అండి. భూమి వినియోగాన్ని నిర్ణయించే భౌతిక కాలంలో లేని అంశం క్రింది వానిలో ఏది? భూమి వినియోగాన్ని నిర్ణయించే భౌతిక కాలంలో లేని అంశం వచ్చేసి సాంకేతిక అండి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టయితే క్రింది వాటిలో ఉమ్మడి వనరు కానిది ఏది? ఉమ్మడి వనరు కానిది అంటే ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ రెండు కాని అంశం ఏది? పార్కులు వచ్చేసి 2, ఆట స్థలాలు కూడా 2 ఉంటాయి. గ్రామాలలో పశువుల మేతకు నిర్ధారించిన భూభాగం కూడా 2 ఉంటాయి. మల్టీనేషనల్ కంపెనీ చెందిన షాపింగ్ మాల్స్ వచ్చేసి మనకు ఓన్లీ ప్రైవేట్ సెక్టార్కి మాత్రమే చెందినవండి. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే ప్రజలు భూమిని విస్తృతంగా వినియోగించడం వల్ల కలిగే మార్పు క్రింది వానిలో ఏది? ప్రజలు భూమిని విస్తృతంగా వినియోగించడం వల్ల నాగరికతలో అయితే మార్పు వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో భూమి క్షీణత రేటును తగ్గించే చర్యలలో లేని అంశం క్రింది వానిలో ఏది? భూమి క్షీణత రేటును తగ్గించే చర్యలలో వచ్చేసి పశువులు మేపడం అండి. మిగతా 3 కూడా భూక్షీణత రేటును తగ్గిస్తాయి. పశువులు మేపడం వల్ల భూక్షీణత రేట్ అయితే తగ్గిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే నేల యొక్క రంగు రూపంను నిర్ధారించే అంశం క్రింది వానిలో ఏది? మనకు నేల యొక్క రంగు రూపంను నిర్ధారించే అంశం వచ్చేసి మాతృశిల అండి. తల్లిశిల ఏ విధంగా అయితే ఉంటుంది దాని ద్వారా ఏర్పడే మన్ను నేల ఏదైతే ఉందో అది కూడా అదే రంగు రూపంలో అయితే ఏర్పరచుకొని ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్టయితే నేల ఏర్పడటానికి దోహదపడే అంశాలలో వాతావరణ ప్రభావం యొక్క ఫలితం క్రింది వానిలో ఏది? నేల ఏర్పడడానికి దోహదపడే అంశాలలో వాతావరణ ప్రభావం యొక్క ఫలితం వచ్చేసి హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7లో నేల పొర మందాన్ని నిర్ణయించే అంశం క్రింది వానిలో ఏది? నేల యొక్క పొర మందాన్ని నిర్ణయించే అంశం వచ్చేసి కాలం అండి. కాలం ఎక్కువ అయ్యే కొద్దీ నేల పొర మందం అయితే ఎక్కువగా ఉంటుంది. కాలం తక్కువగా ఉంటే నేల యొక్క మందం తక్కువగా ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూసినట్టయితే హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసే అంశం క్రింది వానిలో ఏది? హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసే అంశం వచ్చేసి మనకు వృక్షజంతు జీవావరణం అండి. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అయితే చూద్దాం. మృత్తిక నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలను జతపరచండి. మృత్తిక నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఫస్ట్ వచ్చేసి మనకు మాతృశిల అయితే ఉందండి. మాతృశిలకు సంబంధించి హ్యూమస్ ఏర్పడే రేటును పెంపొందిస్తుంది. వాతావరణం వచ్చేసి మనకు శైథిల్య రేటును అయితే పెంచుతుంది. భౌగోళిక స్వరూపం వచ్చేసి మనకు మృత్తికా రేటును అయితే పెంచుతుంది. భౌగోళిక స్వరూపం మృత్తికా రేటు. కాలం వచ్చేసి మనకు నేల పొర మందాన్ని పెంచుతుంది. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్టయితే నేల కోతలో సహజ కారణం గుర్తించండి. నేల కోతకు గురి కావడానికి సంబంధించిన వాటిలో సహజ కారణం క్రింది వాటిలో ఏది? క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. కొండ చర్యలు విరిగిపడటం అనేది మనకు సహజ కారణాలు అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూసినట్టయితే నేల సంరక్షణ పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారా నేలలో తేమను పట్టి ఉంచుతుంది? నేల సంరక్షణ పద్ధతిలో తేమను పట్టి ఉంచే పద్ధతి వచ్చేసి మనకు మల్చింగ్ అండి. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూసినట్టయితే కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం క్రింది వానిలో ఏ ప్రక్రియ యొక్క పని? మనం క్వశ్చన్ నెంబర్ 12 చూసినట్టయితే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. కొండ పైభాగం నుంచి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం ర్యాక్ డ్యామ్ యొక్క పని అనమాట. ఈ ర్యాక్ డ్యామ్ ద్వారా నీటి ప్రవాహ వేగాన్ని మనం తగ్గించవచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 12కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13 చూసినట్టయితే కట్టల ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం ఏ విధానంలో కందకాలు తవ్వుతారు? కట్టల ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కాంటూర్ వారియర్స్ అనే కందకాలను అయితే తవ్వుతారండి. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14లో ఉపరితల నీటి ప్రవాహాన్ని నేల క్రమక్షయాన్ని నివారించడానికి అవలంబించే పద్ధతి క్రింది వానిలో ఏది? నీటి యొక్క ఉపరితల ప్రవాహాన్ని తగ్గించడానికి నేల క్రమక్షయాన్ని నివారించడానికి ఉపయోగించే పద్ధతి వచ్చేసి సోపాన వ్యవసాయం అండి. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూసినట్లయితే గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం చేసే పద్ధతి క్రింది వానిలో ఏది? మనకు గాలుల ఉధృతిని తగ్గించే నేల సంరక్షణ పద్ధతి అంటే షెల్టర్ బెల్ట్ అనేది పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే మహాసముద్రాల నుంచి జీవం ఉద్భవించి సుమారుగా ఎన్ని మిలియన్ సంవత్సరాల కాలం అయితే పట్టింది? క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 350 మిలియన్ సంవత్సరాలండి. మహాసముద్రాల నుంచి జీవం ఉద్భవించి 350 మిలియన్ సంవత్సరాలు అయితే పట్టిందనమాట. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17లో 1975 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఎంత ఉండేది? క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 3850 క్యూబిక్ కిలోమీటర్ ఫర్ ఇయర్ అయితే ఉండింది. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్టయితే 2000 ఇయర్లో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఎంత ఉండేది? 2000 ఇయర్లో ఒక మనిషి యొక్క నీటి వినియోగం 6000 క్యూబిక్ కిలోమీటర్ ఫర్ ఇయర్ అయితే ఉండిందండి. క్వశ్చన్ నెంబర్ 18కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూసినట్టయితే బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి వృధా అయ్యే నీరు క్రింది వానిలో ఏది? బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి వృధా అయ్యే నీరు వచ్చేసి 1200 లీటర్లు అండి. క్వశ్చన్ నెంబర్ 19కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20లో ఒక పట్టణవాసి రోజులో సగటున ఎన్ని లీటర్ల నీరు వినియోగిస్తాడు? ఒక పట్టణవాసి సగటున 150 లీటర్ల నీటిని అయితే వినియోగిస్తాడండి. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూసినట్టయితే 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి ఎన్ని లీటర్ల నీరు పొదుపు చేయవచ్చు? 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల మనం 8000 లీటర్ల నీటిని అయితే పొదుపు చేయొచ్చండి. క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూసినట్టయితే పర్యావరణ సమతుల్యంలో ప్రధాన పాత్ర పోషించేవి ఏవి? ప్రధాన పాత్ర వచ్చేసి రాబందులు అండి. క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మామూలుగా అయితే మనకు ప్రధాన పాత్ర కాకుండా మామూలుగా అయితే కాకులు గద్దలు కూడా వస్తాయండి. ఇక్కడ మాత్రం ప్రధాన పాత్ర అన్నారు కాబట్టి రాబందులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూసినట్టయితే పక్షులు జంతువుల వ్యాపారాన్ని నిషేధించడానికి పర్యవేక్షణ చేసే సంస్థ క్రింది వానిలో ఏది? మనకి పక్షులు జంతువుల వ్యాపారాన్ని నిషేధించడానికి ఒక పర్యవేక్షిస్తున్న సంస్థ వచ్చేసి సైట్స్ అండి. సైట్స్ యొక్క అబ్రివేషన్ చూసినట్టయితే కన్జర్వేషన్ ఆన్ ఇంటర్నేషనల్ ఇన్ ఎండేంజరస్ స్పీసీస్. ఈ సంస్థ మనకు పక్షులు జంతువుల వ్యాపారాన్ని నిషేధిస్తున్న సంస్థ. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే పోస్ట్ చేసి ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడండి. మనకైతే డిఎస్సికి అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. నేను చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మన గవర్నమెంట్ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్ సంబంధించినవి అండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే మీ ముందుకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్.